మెడికల్ కాలేజీలకు సంబంధించి మీకు కూడా మీ దాకా కూడా ఈ న్యూస్ వచ్చే ఉంటుంది సార్. మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలు అంటే అప్పుడు ఆయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఈ గవర్నమెంట్ అంతా గవర్నమెంట్ చేసేది ఏమి ఉండదు, అంతా పి 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 4 పీలే. దాంట్లో వచ్చేసి ప్రభుత్వం అనేది చాలా మైనర్ గా ఉంటుంది కొన్నిటికే, ఇంకా మిగతా అన్నిటికీ అది కూడా ఉండదు. కాబట్టి ఇదే ఆయన వచ్చేసి విజన్, ఆయన విజనరీ నాయకుడు, ఆయన సంపద సృష్టిస్తాడు. ఇదనమాట ఆయన సృష్టించే సంపద ప్రభుత్వ రంగంలో అన్నిటి తీసేసి ప్రైవేట్ రంగంలోకి పంపడమే ఆయన సృష్టించే సంపద, అదే ఆయన విజన్. కాబట్టి రాయలసీమ ప్రజలు కాసుకొని ఉన్నారు. రాయలసీమ ప్రజలు వచ్చేసి తగిన సమయంలో టీడీపీకి కూటమి పార్టీలకు రాయలసీమ పులిమేరల నుండి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఇలాగే కంటిన్యూ అవుతా అంటే. కానీ ఇప్పటికైనా విచక్షణతో వివేకంతో ఆలోచించి ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినట్టు ఏది అక్కడ తీసుకోవద్దు, తరలించద్దు. ఒకవేళ తరలించినట్టు మళ్ళా వెనక్కి తీసుకురండి. ఇంకా మీకు చేతన అయితే కొన్ని అడిషనల్ గా ఇవ్వండి, అంతే తప్ప చేతులు ముడుచుకొని రాయలసీమ ప్రజలు వచ్చేసి మీరు ఏం చేసినా మీకు మెజారిటీ ఉందని చెప్పేసి 164 సీట్లు ఉన్నాయని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే రాయలసీమ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా మాట్లాడుతూ వస్తున్నాయి సార్. నిన్న వైసీపీకి సంబంధించి రాయలసీమ నేతలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సిపిఐకి సిపిఎం వాళ్ళకి సంబంధించి మాట్లాడుతున్నారు. సో మీరందరూ రాయలసీమ పరిరక్షణ కోసం అందరూ కలిసి ఏమైనా పోరాటం చేసే అవకాశం ఉంటుందా? కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఉన్నాయి. ఇండియా కూటమిలో ఇప్పుడు మేము సిపిఎం సిపిఐ లెఫ్ట్ పార్టీస్ మేము డెఫినెట్ గా వచ్చేసి కలుస్తాం. మిగతా ఇండియా కూటమిలో లేని పార్టీలు కలవన్నప్పుడు కొన్ని సందర్భాలు వచ్చేసి ఎవరైనా న్యూట్రల్ పీపుల్ కొన్ని ప్రజా సంఘాలు కన్విన్స్ చేశాయనుకోండి, ప్రజా సంఘాలు కన్విన్స్ చేసినప్పుడు అన్ని పార్టీలు పోయేదానికి ఇబ్బంది లేదు. అలా కాకుండా రాజకీయ పార్టీలు కొన్ని కన్విన్స్ చేసినప్పుడు కొన్ని న్యాచురల్ గా ఆ ఇష్యూ మీద విభేదించేది లేనప్పటికీ కొంత కలవాలంటే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్నిసార్లు కలవచ్చు కూడా. ఏమి దాంట్లో ఇష్యూ బేస్డ్ గా కలిసేదానికి కూడా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. కానీ ఇండియా కూటమి వరకు మేము వామపక్షాలు కలిసడానికి మాకు ఎలాంటి, మేము అనేక సందర్భాల్లో కలిసి చేస్తున్నాం. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా కలిసి చేస్తాము. మిగతా ప్రజా సంఘాలతో కలిసి చేస్తాము. మిగతా వచ్చేసి రాయలసీమ సమస్యల కోసం ఏ పార్టీ వాళ్ళు ఇంక్లూడింగ్ అధికార పార్టీలో అధికార కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా రాయలసీమ మీద ప్రేమ వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మనసులో కొందరు ఓపెన్ కూడా చెప్తున్నారు. ఎంఎస్ఎంఈ సెంటర్ ను ఈవెన్ కడప ఎమ్మెల్యే ఓపెన్ కూడా చెప్పింది ఆవిడ పాపం. కాబట్టి ఇట్లా వాళ్ళకు కూడా వచ్చేసి ఎవరికైతే బాధ ఉండదు, ఉన్నదాన్ని తీసుకుపోతే లేని దానికంటే దానికి అడుగుతా ఉంటారు, రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు. కానీ ఉన్నదాన్ని తీసుకుపోయినప్పుడు ఎవరికైనా మండుతుంది వచ్చేసి. కాబట్టి రాబో రోజుల్లో డెఫినెట్ గా ఇది ఇలాగే కొనసాగితే ఇది పెద్ద సునామీతోనే అవుతుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య. ఏదో ఒక ఎమ్మెల్యేకో ఒక నాయకునికో ఒక పార్టీకో లేకుంటే ఒక నియోజకవర్గానికో సంబంధించిన ఇష్యూ కాదు. రాయలసీమ వచ్చేసి 8 జిల్లాలకు సంబంధించిన ఇష్యూ. ప్రజెంట్ 52 మంది నియోజకవర్గాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు, 8 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి ఇదేం ఆషామాషి ఇష్యూ కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి నేను అన్ని మేనేజ్ చేస్తాను, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. నీకు అవకాశాలు వచ్చిండొచ్చు ముఖ్యమంత్రిగా, అంత మంచిదా, నీకంటే మేధావులు ఉన్నారు, నీకంటే నిజాయితీ పరులు ఉన్నారు, అన్ని పార్టీల్లో నీకంటే ఆలోచన ఉండే వాళ్ళు ఉన్నారు. అవకాశాలు కొందరికి వస్తాయి, కొందరికి రావు, అంతే తప్ప అని చేసి ఇక అందరికంటే నేను చాలా మేధావని చాలా అనుకుంటే కరెక్ట్ కాదు.